మీరు చైతన్య గారితోని గానీ, నాని గారితో గానీ, వరుణ్ తేజ్ గారితో ఇలా ఒక లీడ్ యాక్టర్ పెద్ద పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్‌లోకి వెళ్తున్నారు. అక్కడ చేసొస్తున్నారు. మీరిప్పుడు లీడ్ యాక్టర్‌గా చేస్తున్నారు హ్మ్. కదా! అలాంటి బిగ్ సెట్స్‌లోకి వెళ్తున్నప్పుడు ఒక యాక్టర్‌గా మీరేం నేర్చుకొని లీడ్ యాక్టర్‌గా మీరేం ఇంప్లిమెంట్ చేసుకుంటారు మీ సినిమాని? బేసికల్లీ ఐ మీన్ నేను ఆ పెద్ద సెట్టు, చిన్న సెట్టు అని డిఫరెన్స్ ఏముండదండి. బేసికల్లీ అంటే మన మన పని ఫస్టు. మనం ఇప్పుడు వేరేజ్ పెద్ద సెట్‌కెళ్ళి అక్కడ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు అందరితో బావుండాలి. ఆ క్యారెక్టర్ తాలూకు అదే మైండ్‌లో ఉంటది నాకు. సో, వేరేజ్ ఇప్పుడు నేను హీరోగా చేసినప్పుడండి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటది. క్యారెక్టర్ చేసినప్పుడు అంత ఉండదు. హీరోగా చేసినప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటాయి. షూటింగ్ ప్రాసెస్ గానివ్వండి. నాకు హీరో అయిన తర్వాత అప్పుడు అర్థమైంది. నేను హీరోగా సినిమా చేసినప్పుడు అర్థమైంది. ఓహో! స్టార్‌లు ఇంత గొప్పోళ్ళా! ఇక్కడ క్యారెక్టర్ ఏం చేసేసి వచ్చేస్తాం. సో, ఆ రెస్పాన్సిబిలిటీని ఎలా ఏంటనేది అదొకటే. ఫైనల్లీ వకీల్ సాబ్ ఎక్స్‌పీరియన్స్ ఒక 30 డేస్ ప్లస్ వర్క్ చేసుంటారు. 30 ఇంకా ఎక్కువే. ఎక్ సో, వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆయన దగ్గర నుంచి చూస్తూ స్పెషల్ మూమెంట్ అంటే ఏం లేదు. ఎవ్రీడే స్పెషలే అది. మేము ఎంటైర్ షూటింగ్ చేసే ప్రాసెస్‌లో రాత్రి ఎక్కడో మీటింగ్‌కెళ్ళేవాడు ఆయన. ఐ మీన్ వేరే ఊరెళ్ళి మీటింగ్ చేసుకొని మార్నింగ్ షూటింగ్ వచ్చేవాడు పడుకోకుండా. ఆ ఐ డ్రాప్స్ ఏసుకొని, ఆ టీ తాగుతూ మళ్ళీ షూటింగ్ చేసేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. ఓహో! నిజంగా ఎందుకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో, అతను మంచి మనసు మరి తెలీదు. అందుకే అంత పెద్దోడయ్యాడు ఇవాళ. అంటే ఎంత ఎదిగినా హంబుల్‌గా ఉండాలంటారు కదా! సో, ఆయన్ని చూస్తే అది అనిపిస్తది. అంటే ఇంక ఎవ్రీడే అలా అడ్మైర్ చేస్తూ ఉన్నాను చూస్తూ. అంటే ఇంకెళ్ళి దగ్గరికెళ్ళి ఫోటో కూడా అడగబుద్దేయలేదు. సరే చాలు ఇంక ఇందుకు ఇక గొప్ప వ్యక్తితో పని చేశాను చాలు. గ్రేట్ సార్.